డాక్టర్ బాంధనిక మాధురి, కన్సల్టెంట్ ఎట్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, వనస్థలిపురం బ్రాంచ్. సో ఈరోజు మనం వాట్ ఆర్ ద కామన్ కాజెస్ ఆఫ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఫ్రమ్ నోస్, ముక్కు నుంచి ఏ ఏ కండిషన్స్లో ఈ దుర్వాసన అనేది వస్తుంది అనే దాని గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కామన్ కాజెస్ చూసుకున్నట్టయితే ఈ సైనోసైటిస్ అని. సైనోసైటిస్ అంటే మనకి ముక్కు నుంచి ఇక్కడ సైనసెస్ ఉంటాయి లోపల. ఆ సైనస్ లో ఎప్పుడైతే లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్ లోపల చీము నిండిపోవడం, పస్ అట్లా నిండిపోయి ఉండడం వల్ల ముక్కు నుంచి గొంతులోకి మనకి ట్రిక్ల్ అవుతుంది. అది పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాం. ఎప్పుడు వాళ్ళ గొంతులోకి ఏదో ఒకటి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ సైనోసైటిస్ సివియర్ కండిషన్స్ లో, సివియర్ అంటే బాగా చాలా రోజుల నుంచి పేషెంట్ ఐడెంటిఫై చేసుకోకుండా నెగ్లెక్ట్ చేసినట్టయితే అలాంటి కేసెస్ లో ముక్కు నుంచి దుర్వాసన అనేది వస్తుంది. అండ్ ఈ సైనోసైటిస్ తో పాటు అసోసియేటెడ్ డయాబెటిస్ కానీ అట్లా ఉన్న పేషెంట్స్ లో, డయాబెటిస్ పేషెంట్స్ విత్ సైనోసైటిస్ ఉన్న వాళ్ళలో కొన్నిసార్లు ఫంగల్ సైనోసైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఫంగస్ స్పోర్స్ లాగా రావడము ముక్కులో నుంచి ఆ సైనస్ లో, అండ్ ఈవెన్ గొంతులకు కూడా వాళ్ళకి ఇట్లా బాల్స్, ఫంగల్ బాల్స్ లాగా వాళ్ళు స్పిట్ చేస్తారు అనమాట. సో ఇలాంటి కేసెస్ లో కూడా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ వస్తుంది. అండ్ డ్యూరింగ్ కోవిడ్ మ్యూకర్ కేసెస్, మ్యూకర్ మైకోసిస్ కేసెస్ అంటే నోస్ లో మొత్తం ఇన్ఫెక్షన్ వల్ల ఈ లాంగ్ స్టాండింగ్ సైనోసైటిస్ ఆర్ అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో మొత్తం బ్లాక్ ఎస్చార్ అంటే బ్లాక్ స్కిన్ అంతా తినేసి డెడ్ స్కిన్ ఫామ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ డెడ్ స్కిన్ ఫామ్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుందో దాన్ని మనం మ్యూకర్ మైకోసిస్ అంటాము. అలాంటి కేసెస్ లో కూడా ఈ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ వస్తుంది. అండ్ సివియర్ కేసెస్, సివియర్ మ్యూకర్ మైకోసిస్ లో ఈవెన్ మ్యాగట్స్ కూడా వీ కెన్ సీ ఇన్ ద నోస్ అనమాట. ఆ సివియర్ ఇన్ఫెక్షన్ వల్ల మ్యాగట్స్ ఫామ్ అయ్యి అక్కడ స్కిన్ అంతా నెక్రోసిస్ అయిపోయి పూర్ హైజీన్ వల్ల అక్కడ మ్యాగట్స్ ఫామ్ అవుతాయి. సో అలాంటి కేసెస్ లో కూడా మనం ఈ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద నోస్ అనేది చూస్తాం. సో దీస్ ఆర్ ద కామన్ ఇన్ఫెక్షన్స్ కాజెస్. అలా కాకుండా అండ్ అట్రోపిక్ రైనైటిస్. అట్రోపిక్ రైనైటిస్ అంటే ఈ కండిషన్ లో మనకి ముక్కులో ఉన్న కండలు అండ్ ముక్కులో ఉన్న బోన్స్ అవన్నీ కరిగిపోతాయి. అంటే బోన్ డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటది ఈ డిసీజ్ లో. ఎప్పుడైతే అంత బోన్ డిస్ట్రక్షన్ జరిగిపోయి లోపల పక్కులు కడుతుంది అనమాట, సివియర్ గా పక్కులు కట్టేసి ఉంటుంది. బట్ ఆ పర్సన్ కి అయితే తెలియదు తన దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందని. సో ఎవరైతే తన పక్కన ఉంటారో ఆ పర్సన్స్ కి వస్తుంది అనమాట. సో ఇందులో ఈ ఎక్కువగా పక్కులు కట్టేసి లోపల డిసీజ్ అంతా బోన్ అదంతా తినేయడం వల్ల అట్రోపిక్ రైనైటిస్ లో కూడా మనకి ముక్కు నుంచి ఇలా దుర్వాసన అనేది వస్తుంది. చిన్న పిల్లల్లో మెయిన్ మనం చూసుకున్నట్లయితే ఈ చిన్నపిల్లలు ఆడుకుంటూ మర్చిపోయేప్పుడు ముక్కులో ఏదో పెట్టేసుకుని ఉండి అది ఒక 1 week to 15 days ఆర్ 1 month తర్వాత కూడా వాళ్ళకి కంటిన్యూస్ గా ఓన్లీ వన్ సైడ్ యూనిలేటరల్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ వస్తూ ఉంటది ముక్కు నుంచి. ఇలాంటి కేసెస్ ని మనం చూసినప్పుడు మాత్రం పిల్లల్ని అసలు మనం అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ లోపల ముక్కులో ఏదో ఫారెన్ బాడీ పెట్టుకుంటారు. సో మోస్ట్లీ ఈ కేసు లో లోపల మనం ఎగ్జామిన్ చేసినట్టయితే ఏదో ఒకటి ఫారెన్ బాడీ అనేది మనం ఐడెంటిఫై చేస్తాము. అండ్ లాంగ్ స్టాండింగ్ కేసెస్ లో ఈ ఫారెన్ బాడీ చుట్టూ గ్రాన్యులేషన్ టిష్యూ గానీ అండ్ కొలెస్ట్రాల్ స్టోన్ లాగా ఫామ్ అయిపోతుంది. దాన్ని రైనోలిత్ అంటాం. సో అలాంటి కేసెస్ లో కూడా మనకి ముక్కు నుంచి దుర్వాసన అనేది వస్తుంది. అండ్ ఎనీ నియోప్లాజమ్స్ ఆఫ్ నేసల్ క్యావిటీ అంటే ముక్కులో ఏమన్నా క్యాన్సర్ గడ్డల్లాగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ముక్కు నుంచి దుర్వాసన రావడము, ఫౌల్ స్మెల్లింగ్ చీమిడి లాగా రావడము ఇవన్నీ చెప్తారు. సో ఇన్ దిస్ కేస్ ఆల్సో వీ కెన్ సీ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్. అండ్ దీంతో పాటు అదర్ కాజెస్ వచ్చేసి ట్యూబర్క్యులర్ టీబీ, నేసల్ క్యావిటీలో టీబీ వచ్చినప్పుడు కూడా ట్యూబర్క్యులర్ కేసెస్ లో కూడా మనకి ముక్కు నుంచి దుర్వాసన అనేది వస్తుంది అనమాట. అండ్ ఎవరికైతే డెంటల్ ఇన్ఫెక్షన్స్, డెంటల్ కేరీస్ కానీ పెరియోడోంటైటిస్ కానీ ఆ డెంటల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ముక్కులో ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అనేది వస్తుంది. అండ్ అదర్ కాజెస్ వచ్చేసి డిప్తీరియాలో టైప్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ డిప్తీరియా నేసల్ క్యావిటీస్ని ఇన్వాల్వ్ చేస్తుందో ముక్కు లోపల భాగాల్ని, అప్పుడు కూడా మనకి ముక్కు నుంచి దుర్వాసన అనేది వస్తుంది. సో దీస్ ఆర్ ద కామన్ కాజెస్ ఫర్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఫ్రమ్ నోస్.